హలో పీపుల్, ఆంధ్ర స్టైల్ అల్లం పచ్చడి చేస్తున్నాను. ఇది మా అమ్మమ్మ రెసిపీ. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి అల్లము, వెల్లుల్లిపాయ అండ్ బెల్లము, ఎండుమిర్చి. ఇక్కడ నేను గుంటూరు మిర్చి వాడుతున్నాను. కారం కాస్త ఎక్కువగానే ఉంటుంది. చీల్చి పక్కకు పెట్టుకున్నాను. నెక్స్ట్ చింతపండు కడిగి ఇది కూడా పక్కకు పెట్టుకున్నాను. నానబెట్టలేదు, జస్ట్ కడిగాను. కడిగి పక్కకు పెట్టాను. ముందుగా అల్లంకి మొత్తం తొక్కంతా తీసి పక్కన పెట్టుకోవాలి. కావాల్సిన సైజులో, అంటే మిక్సీలో మనకి గ్రైండ్ అవ్వాలి కాబట్టి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు కూడా తీసి పక్కకు పెట్టుకున్నాను. తర్వాత కడాయి పెట్టుకొని వేడైన ఆయిల్లో ముందుగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం అనేది మనకి పచ్చివాసన ఎక్కువ వస్తుంది కాబట్టి ముందు అల్లంని బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ లో పెట్టే వేయించుకోవాలి మాడిపోకుండా. తర్వాత కొద్దిగా జీలకర్ర, తర్వాత ధనియాలు, ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ మాడిపోకుండా చూసుకోవాలి. అందుకని నేను ఇక్కడ లో ఫ్లేమ్ లోనే పెట్టి వేయిస్తున్నాను అనమాట. పచ్చివాసన అనేది ఎండుమిర్చికి కూడా ఉంటుంది, అల్లంకి కూడా ఉంటుంది. ఆ ఘాట్ అంతా పోయి మనకి ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. మిక్సీ జార్ లో వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ తో పాటు కడిగి పక్కన పెట్టుకున్న చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడేంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు అని నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో మిక్సర్ లో వేసి మిక్స్ చేసుకున్నాను అనమాట. సో ఈ కన్సిస్టెన్సీలో మనకి మిక్స్ అయిపోయిన తర్వాత రుచికి సరిపడేంత బెల్లము, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. కావాల్సిన కన్సిస్టెన్సీలో మనకి గ్రైండ్ అయిన తర్వాత నేను కొంచెం టేస్ట్ చూస్తే చాలా కారంగా అనిపించింది. అందుకని నేను మళ్ళీ కొద్దిగా బెల్లం వేసి ఇంకొక రౌండ్ గ్రైండ్ చేసుకున్నాను అనమాట. ఈసారి మాత్రం టేస్ట్ అనేది అదిరిపోయింది. అల్లం పచ్చడి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలా రుచిగా ఉంటుంది. నెక్స్ట్ మనం తాలింపు వేసుకోవాలి. తాలింపుకి మినపగుళ్ళు, ఆవాలు, జీలకర్ర ఇంకా కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత మరీ నూనె వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొద్దిగా చల్లారిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని తాలింపుల్లో వేసి బాగా కలుపుకోవాలి. ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండాలి అనుకుంటే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకొని తాలింపు వేసుకోవచ్చు. ఈ అల్లం పచ్చడి మా వెస్ట్ గోదావరిలో అయితే మోస్ట్ ఫేమస్. వేడివేడి అన్నంలో, ఇడ్లీలో వేసుకొని తింటే మాత్రం అదిరిపోతుంది.